హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో స్టార్ కంటెస్టెంట్గా ప్రస్తుతానికి టైటిల్ విన్నింగ్ రేస్లో అందరికంటే ముందు దూసుకుపోతున్న తనుజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తనుజ తన ఆట తాను ఆడుకుంటూ అందరితో కలిసిపోయి మెలిసిపోయి ముందుకైతే సాగుతుంది. కానీ కొందరు తనూజని కావాలనే టార్గెట్ చేసి ఇరిటేట్ చేసి తనూజని తప్పు అని నిరూపించి టైటిల్ విన్నింగ్ రేస్లో నుంచి తొలగించాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతుంది తనూజ. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తనూజ ఫ్యాన్స్ అందరూ తనూజ విన్నర్ అంటూ కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈ వారం నామినేషన్స్లో భాగంగా 7 మంది నామినేట్ అయినట్టు సంగతి తెలిసిందే. ఇందులో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా కళ్యాణ్ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సుమన్ శెట్టి, తనూజ, సంజన నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అయ్యారు. ఇక చివరగా ఎలిమినేషన్ రౌండ్లో భరణి, సాయి శ్రీనివాస్ ఇద్దరు అయితే ఉన్నారు. ఈ సమయంలో వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాకి తీసుకువచ్చి నాగార్జున హౌస్లో ఉన్నటువంటి తనూజతో మాట్లాడటం అయితే జరిగింది. ఇక్కడ తనూజ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి ఆలోచించిన విధానం, చెప్పిన మాటలు కానీ హ్యాట్స్ ఆఫ్, సూపర్ అనిపించేలా మాట్లాడింది. ముఖ్యంగా నాగార్జున, తనూజ నీ దగ్గర ఇప్పుడు గోల్డెన్ బజర్ ఉంది. ఆ గోల్డెన్ బజర్కి నామినేషన్స్లో ఎలిమినేషన్ రౌండ్కి దగ్గరగా నిలబడినటువంటి సాయి శ్రీనివాసన్ కానీ భరణిని కానీ సేవ్ చేసే ఆప్షన్ నీ దగ్గర ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నువ్వు భరణిని సేవ్ చేస్తే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడు, సాయి శ్రీనివాస్ని సేవ్ చేస్తే భరణి ఎలిమినేట్ అవుతాడు. ఆ గోల్డెన్ బజర్కి ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ ఉంది కానీ మరొకరిని కూడా సేవ్ చేసే ఆప్షన్ అయితే లేదు అంటూ ఖరాఖండిగా చెప్పేయడంతో తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడటం అయితే జరిగింది. సార్, నాకు ఖచ్చితంగా భరణి సార్ని సేవ్ చేయాలని ఉంది, మనస్ఫూర్తిగా చేసేయాలనేసే అనుకున్నాను. కానీ నేను భరణి సార్ని సేవ్ చేస్తే అనవసరంగా ఓట్లు ఒకవేళ అభిమానుల అభిప్రాయం మేరకు భరణి సారే ఎలిమినేట్ అయ్యింటే సాయి శ్రీనివాస్ అనవసరంగా బయటికి వెళ్ళిపోతాడు. దానికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేను ఆడియన్స్ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈ వారం అంటే ఇప్పుడు గోల్డెన్ బజర్ని యూజ్ చేయాలి అనుకోవటం లేదు అంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది. దీంతో నాగార్జున కూడా ఇదే నీ ఫైనలా నిర్ణయమా అంటూ అడిగితే ఎస్ సార్, ఇదే నా ఫైనల్ నిర్ణయం. నేను గోల్డెన్ బజర్ని వాడట్లేదు, వాడాలని అనుకోవట్లేదు. ఎవరి కోసం వారినా ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఆ నిర్ణయాన్ని ఆడియన్స్ చేతుల్లోనే పెట్టేశాను. ఆడియన్స్ అభిప్రాయం మేరకు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం అంటూ తనూజ అయితే చెప్పింది. ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్ని ప్రారంభించిన నాగార్జున భరణిని సేవ్ చేసి సాయి శ్రీనివాస్ని అయితే ఎలిమినేట్ చేసి బయటకైతే పంపించాడు. సో ఫైనల్గా అయితే తనూజ గోల్డెన్ బజర్ని వాడకుండా ఆడియన్స్కి అభిప్రాయం అంటే ఆడియన్స్ యొక్క మద్దతుతో ఎవరైతే ఇంట్లో ఉంటారో వారే ఉంటారు, మిగిలిన వారు వెళ్ళిపోతారు అని ఆడియన్స్ నిర్ణయాన్ని గౌరవించిన తనూజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.